హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో మనం 90s మూవీస్ని రివ్యూ చేస్తామన్నమాట. ఈ రివ్యూస్ ఆ సినిమా మరియు అందులోని ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. నా కామెంటరీ ఓన్లీ ఆ స్టోరీ లైన్ అండ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే. ఓకే, ఇది ఒక్కటి ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సారా. ఈరోజు మనం రివ్యూ చేసే మూవీ 1991లో విడుదలైన కూలీ నెంబర్ 1. ఇక ఓపెనింగ్ సీన్లోకి వెళ్తే ఒక ముసలావిడ గుండె నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఇక మన హీరోయిన్ కూడా అదే ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటుంది. మరి హీరోయిన్ కదా, గ్లామర్ మెయింటైన్ చేయాలి కాబట్టి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ లిప్స్టిక్ కాస్త ట్రైన్లోంచి కింద పడిపోతుంది. ఇక పడిపోయిన లిప్స్టిక్ కోసం ఈవిడ ఇంకా ఆమె ఫ్రెండ్స్ కలిసి చైన్ లాగి ట్రైన్ కాస్త ఆపేస్తారు. షాక్ అయ్యారా? నిజమే, లిప్స్టిక్ కోసం అక్క ట్రైన్ కాస్త ఆపేస్తుంది. ట్రైన్ ఆగిపోవడంతో గుండె నొప్పి ఉన్న ముసలావిడ కాస్త చనిపోతుంది. ఇంటికే కదా పోయే తల్లి, లిప్స్టిక్ వేసుకోపోతే ఏమవుతుంది ఇప్పుడు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మన హీరోయిన్ అక్క ఏమో శవంతో ప్రయాణం చేయనని అంటుంది. ఇక ఆవిడ్ని తీసుకెళ్ళేటప్పుడేమో హీరోయిన్కి చెయ్యి తగులుతుంది. మన అక్కకి ఇంకా ఫ్రస్ట్రేషన్ మీద ఫ్రస్ట్రేషన్. ఇక రైల్వే స్టేషన్లో పోర్టర్గా మన హీరో ఎంట్రీ. ఇక మన హీరోయిన్ అక్క చేసిందంతా చాలన్నట్టు హీరోతో సామాన్లు మోయించి చేతికి డబ్బులు ఇవ్వకుండా కింద పడేస్తుంది. మన హీరో కదా ఊరుకుంటాడు, మిగతా కూలీలందరినీ జమ చేసి చేతికి డబ్బులు ఇచ్చేటట్టు చేస్తాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళమ్మ ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది. నా కూతురు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఇంటికి వచ్చేటట్టు చూడు తల్లి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. కానీ ఇంటికి వచ్చాక కూతురు ఆల్రెడీ పెంట చేసి వచ్చింది బయట అని ఆమెకు అర్థం అవుతుంది. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఏమైంది, మన స్పాయిల్డ్ కిడ్ శకలు ఇప్పుడే మొదలయ్యాయి. వాళ్ళ డాడీ కార్ డీలర్షిప్ షాప్కు వెళ్ళి కొత్త కార్ ఏదొచ్చినా నేనే ముందు నడపాలి అని అప్పుడే కారు కొనుక్కునే వ్యక్తి నుంచి కీస్ లాక్కుంటుంది. నా కార్ కీస్ తీసుకున్నావు నువ్వెవరు అంటే, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? అక్క ఎక్కడికి వెళ్ళలేదు బ్రో, పెంటని కంటిన్యూ చేస్తోంది అంతే. ఇక కార్ కీస్ తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి ఊరి మీద పడి తిరగడానికి పోతుంది. దారిలో ఎదురైన వాళ్ళందరినీ గుద్ది లాస్ట్కి హీరో చేస్తున్న గణేష్ ఊరేగింపును కూడా గుద్దుతుంది. మరి హీరో కదా, ఎందుకు ఊరుకుంటాడు? అదే గణేషుణ్ణి మన రంజని పాప నెత్తి మీద పెట్టి ఊరంతా తిప్పుతాడు. తర్వాత విగ్రహాన్ని మోసినందుకు చేతికి 10 రూపాయల నోటు ఇస్తాడు. చేతికి అంటే చేతికి కాదు, అరే అట్లా ఎవర్రా డబ్బులు ఇచ్చేది, అది దేవుణ్ణి మోసిన తర్వాత అంటే అది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక సింగపూర్లో రంజని వాళ్ళ ఫాదర్, అతని బిజినెస్ పార్ట్నర్, రా పలకడం రాని అతని కొడుకు. ఫాదలు లాదు రాదు లాదు రంజని చేసే వేషాలన్నిటికీ వాళ్ళ నాన్న ఫుల్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇండియాలో కూలీ రాజా తనకు చేసిన అవమానం గురించి చెప్తుంది. ఆయనేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటాడు. ఇంతవరకు ఓకే. కానీ మన అక్క తిన్నగా కంప్లైంట్ ఇచ్చి రాకుండా హీరోని కొట్టించడానికి పోలీస్ స్టేషన్లో ఉన్న గూండాలు రౌడీల లిస్ట్ తీసుకుంటుంది. అది కూడా అక్కడున్న ఇన్స్పెక్టర్ పర్మిషన్ లేకుండా. అడిగితే ఆయన్నే బాడీ షేమింగ్ కూడా చేస్తుంది. నేను కాకినా అంటే నీ కలర్ అలా ఉంది అంటుంది. కానీ పోలీస్ ఎవరో జ్యోతిష్యుల్లా ఉన్నాడు. రంజని ఫ్యూచర్ని కరెక్ట్గా గెస్ చేశాడు. మీ కేసు ఏంటో నేను చెప్తా, మిమ్మల్ని ఎవరో మానగం చేశారు. అప్పుడు మనక్క అంత దమ్ ఎవరికీ లేదు అంటుంది. తర్వాత వాళ్ళ నాన్న సింగపూర్ నుంచి వచ్చిందాకా వెయిట్ చేయకుండా తనే హీరో మీదకి రౌడీలని గుండాలని పంపిస్తుంది తన్నించడానికి. కానీ తెలిసిందేగా, హీరోనే రివర్స్లో వాళ్ళందరినీ పంపిస్తాడు. మన రాజాకి ఒక బామ్మ కూడా ఉంటుంది. ఆమెకేమో రాజాకి తొందరగా పెళ్లి చేయాలని కోరిక. బట్ అవర్ రంజని అక్క హ్యాడ్ ఏ డిఫరెంట్ ప్లాన్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?
నాకిప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి. చెప్తా. సో రంజని వాళ్ళ ఫ్రెండ్ని ఎరగా వేసి రాజాని కేసులో ఇరికిస్తుంది. ఇక రాజా సహాయం చేయబోయి ట్రాప్లో ఇరుక్కుని జైల్లో పడతాడు. ఇది చాలదన్నట్టు రంజని జైలుకు వచ్చి వాళ్ళ డాడీ సారీ చెప్పమంటే చెప్పలేదని, అందుకే ఇదంతా చేయించానని డబ్బు మదం చూపిస్తుంది. అప్పుడు రాజా, నన్ను ఇరికించడానికి నీకు ఒక్కటే దారి, కానీ నీకు బుద్ధి చెప్పడానికి నాకు చాలా దారులు ఉన్నాయి అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రంజని వాళ్ళ డాడీ రాజాతో మరొకసారి సారీ చెప్పించడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. నెక్స్ట్ రాజా పోలీసు వాళ్ళ కాళ్ళు చేతులు లిటరల్లీ విరగ్గొట్టి జైల్లోంచి పారిపోతాడు. ఇది తెలిసి రంజని వాళ్ళ డాడీ రంజనిని తీసుకొని సింగపూర్ పారిపోతాడు. వాళ్ళ అమ్మేమో నాకు పూజలు ఉన్నాయి, నేను ఇప్పుడే రాను అంటుంది. ఇక్కడ రాజా బామ్మ రాజా ఏమయ్యాడో అని కంగారు పడి రంజని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ బామ్మని చూసిన రంజని వాళ్ళ అమ్మకి చెమటల మీద చెమటలు. నా మనవాడు ఎక్కడున్నాడో చెప్తావా, నీ సీక్రెట్ విప్పాలా అంటుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ తల్లి అయినా ఏం చేస్తుంది? కూతురికి బుద్ధి చెప్పడము, తండ్రిని మందలించడము, అది కుదరకపోతే కూతురికి భర్తకి ఎగైనెస్ట్గా సాక్ష్యం చెప్పడము. ఏ అమ్మాయి వల్ల అయితే జైలుకి వెళ్ళాడో రాజా ఆ అమ్మాయితో మాట్లాడడము చేస్తారు ఎవరైనా. కానీ రంజని వాళ్ళ అమ్మ ఇక్కడ ఏం చేసిందో తెలుసా? రాజాది వేషం భాష మార్చేసి ఒక సింగర్గా సింగపూర్ పంపిస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ సింగర్ ఏంటి రాజాలా ఉన్నాడని కూతురికి డౌట్ వచ్చి కాల్ చేస్తే, ఇంకెక్కడ రాజా ఆల్రెడీ జైల్లో ఉన్నాడని చెప్తుంది. బామ్మతోనేమో మన ప్లాన్ సక్సెస్ అవుతుందని భరోసా ఇస్తుంది. ఇదేంటంటే ఎంత కూతురు తప్పు చేస్తే మాత్రం ఇలా కూతురు మీదికే ముక్కు మొహం తెలియని వాడిని వల్ల వేయడానికి పంపిస్తావా? ఓకే. ఇక రంజని అక్క సింగపూర్లో మన హీరో స్టైల్ మేనరిజం చూసి డ్రీమింగ్ చేస్తూ ఉంటుంది. బెడ్రూమ్లో ఎవరు ఎక్వేరియం పెట్టుకునేది. ఈ దెబ్బకి హీరోని ఎలాగైనా కలవాలని హోటల్కి వెళ్తుంది. అక్కడేమో మన హీరో నమస్కారం అండి. హీరో సింప్లిసిటీ చూసి రంజని డబుల్ ఫ్లాట్, హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. పెరుగన్నం తినేది చూసి ఇంకా ట్రిపుల్ ఫ్లాట్. అది కాదు, రాజా లాంటి ఫేస్, రాజా లాంటి సింప్లిసిటీనే కదా అక్కకి ఎలా నచ్చాడు. ఓకే. ఇక రంజని వాళ్ళమ్మ రాజాకు $1,00,000 ఇచ్చి అవే డబ్బులు రంజని వాళ్ళ నాన్నకి ఇప్పించి బిజినెస్ డీల్ సేవ్ చేసేలా నాటకం ఆడుతుంది. అదే కాకుండా రాజా అందరినీ డిన్నర్కి ఇన్వైట్ చేసి మతిపోయే వంటలు తినిపిస్తాడు. ఫ్రై చేసిన సింగపూర్ ఎలుక ఎంత బాగుందో. పిల్లి కర్రీ అంత బాగుందా? అది పొట్లకాయ కాదు, కట్లపాము. తర్వాత చిన్న ఫైట్. ఆ తర్వాత రంజని రాజాకి ఐ లవ్ యూ చెప్తుంది. ఐ లవ్ యూ నోటితో చెప్పదు, పిక్కల మీద రాసి చూపిస్తుంది. ఇదేం కాన్సెప్ట్ రా? హీరోనేమో డబ్బులు చేతికి ఇవ్వకుండా ఎక్కడో పెడతాడు, హీరోయిన్ ఏమో ఐ లవ్ యూ నోటితో చెప్పకుండా పిక్కల మీద రాస్తుంది. మంచి కట్టుబాట్లు సార్. ఈ దెబ్బకు రంజని రాజాని పెళ్లి ఇప్పుడే చేసుకుంటా అని పట్టుబడుతుంది. I love this guy. ఇక మొత్తం కథ వెనక నుండి నడిపించేది రంజని వాళ్ళ అమ్మే. కానీ ముందు మాత్రం ఏమీ తెలియని అమాయకురాల్లా నటిస్తూ ఉంటుంది. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్. ఇక పెళ్ళికి కొద్ది రోజుల ముందు రంజని వాళ్ళ ఫాదర్ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఇంకా అతని కొడుకున్నాడు కదా, వాళ్ళకి అసలు నిజం తెలుస్తుంది. ఇతను సింగర్ కాదు, ఇండియా రాజానే అని కనిపెడతారు. విషయం రంజని వాళ్ళ ఫాదర్కి చెప్తే పెళ్ళి చెడగొట్టాలని మీరే అబద్ధాలు చెప్తున్నారని అంటాడు. ఆ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ కొడుకు రాజా నిజ స్వరూపం బయట పెట్టడానికి అన్ని రకాలుగా కష్టపడి ఫెయిల్ అవుతాడు. అంటే ఇందులో అతని స్వార్థం కూడా ఉంది. అతను రంజనిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ముందు. మొత్తానికి రాజాకి రంజనికి పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అవ్వగానే రాజా తన ఒరిజినల్ కూలీ డ్రెస్లోకి వచ్చేస్తాడు. దాంతో రంజని షాక్ అయి తాళి విసిరి పారేస్తుంది.
ఇక ఆ పెళ్ళిని పెటాకులు చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేసి లాస్ట్కి ఒక రాజకీయ నాయకుడిని కలుస్తారు. నమస్తే లంగాలవకాలు. బద్మాస్ నన్ను లంగగాడంటావు బే ఒక్కలేరగదంతా సాలి సాలి నీ ఎవ్వ సాలి అంటావు. సారీ సారీ అంటున్నాడు. రంజని వాళ్ళ ఫాదర్ అన్ని రకాలుగా తిప్పలు పడుతూ ఉంటాడు ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేయడానికి లేదా డైవర్స్ తీసుకోవడానికి. కానీ మరోపక్క రంజని వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? రాజాని ఒక్కడిని పిలిచి కీస్ ఇచ్చి, ఇవి రంజని బెడ్రూమ్ కీస్, రంజనికి మొత్తం మందు కలిపిన పాలు ఇచ్చి వచ్చాను, ఇక పని కానిచ్చేయి అని చెప్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మనోడెళ్ళి పని కానిచ్చేస్తాడు. అత్తగారే అప్రూవల్ ఇచ్చేసింది కదా. పొద్దున్నే నిద్ర లేచిన రంజని ఏమైందో అర్థం కాక కంగారు పడుతుంటే, పాలేమన్నా బ్రాండీనా విస్కీనా అంత సొయ్యి లేకుండా ఎలా పడుకున్నావని రివర్స్ గేమ్ ఆడుతుంది. ఇక వాళ్ళ ఆయన గృహం అని గుడ్డిగా నమ్ముతాడు. ఆయన్ని కూడా పిచ్చోడిని చేస్తుంది. ఎంతైనా నమ్మిన వాళ్లే కదా మోసం చేయగలుగుతారు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా ఇక రంజని నిద్రలో ఆ రోజు ఏమీ జరగలేదని ఊరటగా ఉన్న సమయంలో షాకింగ్గా తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా ట్రమాటిక్ సిచ్యువేషన్ ఏ ఉంటుంది చెప్పండి? మోసం చేసి పెళ్ళి, నిద్రలో అఘాయిత్యం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ. ఆమె ఎంత చెడ్డదైనా, ఎన్ని తప్పు పనులు చేసినా ఇలాంటిది మాత్రం ఏ ఆడపిల్లకి జరగకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ నాన్నతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది, అబార్షన్ చేయించుకోవాలని. కానీ రంజని వాళ్ళమ్మ రాజా డాక్టర్తో కుమ్మక్కై అబార్షన్ కాకుండా చేస్తారు. దీనికి వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఏంటి తెలుసా? రంజనికి బుద్ధి చెప్పాలని. బుద్ధి చెప్పాలంటే ఫాల్స్ ఎక్విజిషన్స్ అని ప్రూవ్ చెయ్యి, ఆమెను కూడా జైల్లో పడేటట్టు చెయ్యి. అంతేకాని ఇదేం బుద్ధి చెప్పే పద్ధతి? ఇంకా కథలో మనం ముందుకెళ్తే రంజని వాళ్ళ నాన్న బిడ్డని కని వదిలేసి వచ్చేయమని రంజనిని వాళ్ళ అమ్మని ఎవరికి తెలియని ప్రదేశానికి ట్రైన్లో పంపిస్తాడు. ఇంకో పక్క మనం ఇంతకుముందు చెప్పుకున్న పొలిటీషియన్ ఇంకా బిజినెస్ పార్ట్నర్ ఇద్దరు కలిసి రంజని వాళ్ళ నాన్నని చంపేసి ఆస్తి నగలు కొట్టేద్దామని రంజని వాళ్ళ నాన్న కారుకి యాక్సిడెంట్ అయ్యేటట్టు చేస్తారు. ఇక రాజానే కాపాడి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి ఆయన కాస్త మంచివాడిగా మారిపోతాడు. విషయం తెలిసిన రంజని ఇంకా వాళ్ళ అమ్మ హుటాహుటిన రిటర్న్ అవుతారు. ట్రైన్లో రంజనికి నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి. కానీ ఒక ఆవిడ గొలిసిపోయిందని చెప్పి ట్రైన్ని ఆపేస్తుంది. అప్పుడు రంజనికి సినిమా స్టార్టింగ్లో లిప్స్టిక్ కోసం ట్రైన్ ఆపేసింది కదా, ఆ సీన్ గుర్తొస్తుంది. రియలైజ్ అవుతుంది తన తప్పుని. ఇక వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాక రాజా తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అక్కడ ఒక బిడ్డ పుడతాడు ఆమెకి. కానీ రంజని నాకు ఈ బిడ్డ వద్దు, కూలివాడి కొడుకు అని తలదిప్పుకుంటుంది. నీకు వద్దపోతే పోన్లే, నేనే పెంచుకుంటా బిడ్డని అని రాజా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు రంజని వాళ్ళమ్మ రంజనికి అసలు సీక్రెట్ చెప్తుంది. అదే రాజా వాళ్ళ బొమ్మతో కలిసి దాచిపెట్టిన సీక్రెట్. సినిమా స్టార్టింగ్లో లిప్స్టిక్ కోసం ట్రైన్ ఆపినప్పుడు ఒక ముసలావిడ చనిపోయింది కదా, ఆవిడే రంజని వాళ్ళ కన్న తల్లి. రంజని పుట్టినప్పుడు వాళ్ళ కన్న తల్లి ఈవిడకి బిడ్డ పుట్టి చనిపోయిందని తెలిసి పెంచుకోవడానికి ఇచ్చేస్తుంది. అప్పుడు రంజని తన తప్పు తెలుసుకొని రియలైజ్ అవుతుంది. ఈలోపు విలన్గా మారిన బిజినెస్ పార్ట్నర్ ఇంకా రాజకీయ నాయకుడు వాళ్ళ బిడ్డను ఎత్తుకుపోయారు కదా, వెళ్ళి రాజా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి బిడ్డను కాపాడమని కోరుతుంది. ఇక హీరో కదా వెళ్ళి ఫైటింగ్ చేసి బిడ్డను కాపాడుతాడు. ఇక లాస్ట్కి మళ్ళీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. రాజా ఉన్ను రంజని. కథ సుఖాంతం అవుతుంది.